ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ఆటగాళ్లు బాబర్ అజాం, మహమ్మద్ రిజ్వాన్లను ఎంపిక చేయకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ గా పేరున్న బాబర్ అజాం దాదాపు 8 ఏళ్ల తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో ఎలాంటి ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారని అభిమానుల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ టీం హెడ్ కోచ్, ఆర్సీబీ మాజీ కోచ్ మైక్ హుస్సేన్ వాటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నిదానంగా బ్యాటింగ్ చేయడం, ఫామ్ లో లేకపోవడం వల్లే బాబర్ టీ20 జట్టులో చోటు కోల్పోయాడని వెల్లడించారు. బాబర్ అజాం అద్భుతమైన ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. కానీ అతని బ్యాటింగ్ లో లోపాలు ఉన్నాయని, స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడని చెప్పాడు. అంతేకాకుండా టీ20లలో అతని స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉందని చెప్పుకొచ్చాడు. టీ20 మ్యాచ్లు గెలవాలంటే బ్యాటర్ల స్ట్రైక్ రేట్ కీలకమన్న మైక్ హుస్సేన్ ఈ విషయంలో అతను మెరుగుపడాల్సిన అవసరం ఉందని అన్నాడు. దీనికోసం అతను చాలా కష్టపడాలని సూచించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్ బ్యాష్ లీగ్ లో ఆడేందుకు బాబర్ అజాం రెడీ అవుతున్నాడని, అతను తన ఆట తీరును మెరుగుపరుచుకుంటే టీ20 జట్టులోకి వచ్చేస్తాడని వ్యాఖ్యానించాడు. కాగా 2024లో బాబర్ అజాం 24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో కేవలం 133 స్ట్రైక్ రేట్తో 738 పరుగులు చేశాడు. ప్రస్తుత టీ20 క్రికెట్లో బ్యాటర్లు 200కు పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధిస్తున్న ఈ సమయంలో 133 స్ట్రైక్ రేట్లున్న బ్యాటర్లకు జట్టులో చోటివ్వడం కష్టమేనని పీసీబీ సెలక్షన్ కమిటీ చెప్పుకొచ్చింది. పవర్ ప్లేలో కూడా బాబర్ దూకుడుగా ఆడలేకపోతుండడం అతనిపై మైనస్ గా మారింది. ఇదిలా ఉంటే ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన పాకిస్తాన్ జట్టులో చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారని అభిప్రాయపడ్డాడు. ప్రతిభ ఆధారంగానే జట్టు ఎంపిక జరిగిందని చెప్పాడు. టీ20 మ్యాచ్లలో గెలవాలంటే రన్ రేట్ కీలకమని, ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తేనే గెలవగలమంటూ మైక్ హుస్సేన్ వ్యాఖ్యానించాడు.